హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈరోజు మా కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, బంధుమిత్రులకి అందరికీ మనకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తా. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. అండ్ అలాగే ఈ రోజు అయితే మీ ముందుకి ఒక i10 వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 2013 మోడల్ i10 మ్యాగ్నా. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2013 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి 4 సీల్ టైర్లు ఉంటాయి. బండి అయితే ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్. కొంచెం సస్పెన్షన్ వర్క్ ఉన్నది, సస్పెన్షన్ వర్క్ అయితే చేసుకోవాలి. సో ఈ వెహికల్ అయితే ఫస్ట్ మనం చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎలా ఉందో చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఈ వెహికల్ని చూద్దాం. ఈ వెహికల్ చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 బండ్లు అయితే మీరు అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హ్యుందాయ్ i10 మ్యాగ్నా 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. ఈ వెహికల్ వచ్చేసి TS26F1293 టీఎస్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆంధ్ర వాళ్ళకైతే పనిచేయదు, ఓన్లీ తెలంగాణ పీపుల్కి అయితేనే ఈ వెహికల్ పనిచేస్తుంది. అండ్ అలాగే ఇది అదర్ స్టేట్ వెహికల్ అండి, తెలంగాణకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఈ వెహికల్ని మనం ఇప్పుడు 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎలా ఉంది, వెహికల్ అవుట్లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తా. అండ్ అలాగే ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఈ విధంగా ఉన్నది. సో మనం వచ్చే ఇప్పుడు ఈ వెహికల్ యొక్క టైర్లను చూద్దాం. టైర్లు ఎంత పర్సెంట్ ఉన్నాయో మీకు చూపిస్తా. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 95% అయితే టైర్లు ఉన్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే లైట్గా నాయిస్ వస్తుంది. సస్పెన్షన్ వర్క్ అయితే చేసుకోవాలి, దానికి ఒక 10,000 వరకు ఖర్చు వస్తుంది. ఇది వచ్చేసి బ్లూ డ్రైవ్ వెహికల్ అండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ i10 మ్యాగ్నా బ్లూ డ్రైవ్ వెహికల్. సో మనం లోపల ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి. సీట్ కవర్లను కొంచెం లోపల ఇంటీరియర్లో క్లీనింగ్ అయితే చేయించుకోవాలి, కొంచెం మరకలు పడ్డాయి. సో ఈ విధంగానైతే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేవు, అంటే ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. పిల్లర్లు ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అండ్ అలాగే మనం లోపల మనం స్టీరింగ్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఇయర్ బ్యాగ్స్ అయితే రావండి వెహికల్కి. అండ్ అలాగే మనం సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే సోనీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ అండి, ఏసీ పరంగా అయితే చాలా బాగున్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెహికల్ అయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,21,692 కిలోమీటర్లు తిరిగింది. సో రీడింగ్ అయితే ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి పెట్రోల్ అండ్ ఎల్పిజితో నడుస్తుంది. ఇక్కడ ఎల్పిజి స్విచ్ ఆన్ చేసుకుంటే ఇది గ్యాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మన ఆన్ చేసుకుంటేనేమో గ్యాస్కి వెళ్ళిపోతుంది, అంటే ఎల్పిజికి వెళ్తుంది. ఆఫ్ చేస్తే పెట్రోల్కి వెళ్ళిపోతుంది. సో లోపల ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. ఒకసారి అయితే సీట్ కవర్లను అయితే క్లీన్ చేయించుకోవాలి, కొంచెం మరకలు ఉన్నాయి. సో ఈ విధంగానైతే బ్యాక్ సైడ్ ఉన్నది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైర్ అంటే మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు, ఎల్పిజి ఫిల్ చేసుకోవచ్చు, అటు సైడ్ పెట్రోల్ని ఫిల్ చేసుకునేది ఉంటుంది. సో మొత్తానికి అయితే ఓవరాల్గానైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూపిస్తా. బ్యాక్ సైడ్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. హ్యుందాయ్ i10 మ్యాగ్నా వెహికల్ ఇది. సో మనం ఒకసారి అయితే డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి మీకు బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూపిస్తా. సో మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లోపల ఇంటీరియర్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ నుండి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఈ వెహికల్ యొక్క స్టెప్ని పరంగా చూసుకున్నట్టయితే స్టెప్ని అయితే ఒక 40% ఉంటుంది. దీని కిందనైతే మనకు గ్యాస్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో గ్యాస్ అయితే ఇక్కడ ఉంటుంది, గ్యాస్ మొద్దు అంటే ఎల్పిజి సిలిండర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నది. బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. జాక్ ఉంటుంది, విల్పానా అన్న అయితే ఈ వెహికల్లో ఉంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ
అయితే ఒకసారి చెక్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇటు సైడ్ కూడా చూసుకున్నా కూడా సీల్ టైర్లే మీరు చూసుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు, అటు సైడ్ గ్యాస్ ఫిల్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ మనం పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. మంచి క్లియర్ కట్గా మంచి నీట్గా వీడియో తీసుకుంటున్నది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. సో 4 పవర్ విండోస్ ఉంటాయి వెహికల్కి. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది, బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే మీరు చూసుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా లైట్గా వర్క్ ఉన్నది. ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తా. ఇంజన్కి స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ ఒకసారి అయితే మీకు చూపిస్తా, మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా, బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో మీరు ఇంజన్ సౌండ్ వినొచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ని స్టార్ట్ చేసిన. ఇప్పుడు మీరు బానెట్ని చూస్తున్నారు. బానెట్కు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ బానెట్కి అయితే పెయింట్ అయితే అయింది. అండ్ అలాగే మనం ఇంజన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్లో, మీరు చూసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇటు సైడ్ ఆప్రాన్లను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆమ్రాన్ బ్యాటరీ ఉన్నది. మనం ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు వెహికల్కి. అండ్ అలాగే ఎటువంటి నాయిస్ అయితే లేదు. మనం గేజ్ పుల్లని తీద్దాం. ఇప్పుడు ఇంజన్ అయితే చెక్ చేద్దాం. ఒకసారి ఎక్సలరేటర్ బ్రదర్. సో మనమైతే ఎక్సలరేటర్ ఇస్తున్నాం. ఎక్సలరేటర్ ఇప్పించిన తర్వాత మీరైతే ఎటువంటి నాయిస్ ఎటువంటి స్మోక్ అయితే లేదు. అండ్ అలాగే ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. సో ఓవరాల్గా అయితే ఇంజన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇంజన్లో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఫ్రెండ్స్ మీరైతే ఇంజన్ అయితే చూశారు కదా. ఇంజన్ అయితే ఈ విధంగా ఉన్నది. బండి అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2013 హ్యుందాయ్ i10 మ్యాగ్నా 2013 2013 మోడల్ అండి. మొత్తానికి అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2013 మోడల్ హ్యుందాయ్ i10 మ్యాగ్నా బ్లూ డ్రైవ్ వెహికల్. సో వెహికల్కి అయితే 4 సీల్ టైర్లు ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది. అండ్ అలాగే ఏసీ పరంగా ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే సస్పెన్షన్ వర్క్ ఉన్నది. సస్పెన్షన్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఒక 10,000 వరకు అయితే సస్పెన్షన్ వర్క్ ఉంటుంది. అండ్ అలాగే మొత్తానికి అయితే వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక సస్పెన్షన్ వర్క్ తోటి అయితే వెహికల్ అయితే ఉంది. వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంజన్ పరంగా కానీ. అండ్ అలాగే యాక్సిడెంట్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఈ వెహికల్కి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అండ్ అలాగే ఇంజన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2013 మోడల్. అండ్ అలాగే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2 లక్షలు చెప్తున్నాడు. ఈ 2 లక్షలు అనేది ఫైనల్ అమౌంట్ అండి. ₹1 కూడా తగ్గానని చెప్పిండు. 2 lakhsకి అయితే వెహికల్ ఇచ్చేస్తా అని చెప్పిండు. ఎవరైతే ఆంధ్ర వాళ్ళకైతే పనిచేయదు, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మేమైతే సీసీ కొట్టిస్తాం అంతే. 2 లక్షలు అయితే ఫైనల్ అని చెప్పిండు. 2 లక్షలకి అయితే ₹1 కూడా తగ్గనని చెప్పిండు. ఫైనల్ అమౌంట్ అది, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అండి, ₹2 లక్షల. అండ్ అలాగే ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. ఈ వెహికల్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకేమన్నా ఈ వెహికల్ నచ్చినా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వెహికల్ కనుక నచ్చినట్టయితేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్యలో టైంపాస్ కాల్స్ కొంచెం ఎక్కువైపోయినాయి. సో వెహికల్ నచ్చినట్టయితే కాల్ చేయండి. అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ని ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మీరు మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మా ఆఫీస్ తీసుకొచ్చి ఒక 10 రోజుల్లో అయితే సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే మరొకసారి నా యూట్యూబ్ మిత్రులకి, కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.